హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగీస్ కుక్ బుక్. ఈరోజు మనం చేయబోతున్నాం వెజ్ ఫ్రై పీస్ బిర్యానీ. మొదటిగా స్టవ్ ఆన్ చేసుకుని మనం ఒక పెనం పెట్టేసుకున్నాం అండి. ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఇప్పుడు అందులోకి ఏలకులు, పట్ట, లవంగము, నెక్స్ట్ బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి అల్లము, తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాను, అది వేద్దాము. పచ్చిమిర్చి యాడ్ చేద్దామండి. ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుదామండి బాగా దీన్ని. కొంచెం మిరియాలు వేసుకుందామండి. ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఉప్పు తగినంత మనం చెక్ చేసుకుని వేసుకుందామండి. ఉల్లిపాయలు ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిందండి. నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నామండి. ఒక హాఫ్ లెమన్ అలాగే వేసుకుందామండి. ఇందులోకి వాటర్ని కొంచెం బాగా బాయిల్ అవనిద్దాము. వాటర్ ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదండి, ఇలాగా వాటర్ అంతా పీల్చుకునేసి లైట్గా వాటర్ పైన ఉంటుంది. ఈ సమయంలో మనం కొత్తిమీర వేసి పైన మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టి దమ్ పెట్టేద్దామండి 15 minutes స్లో ఫ్లేమ్లో. కరెక్ట్గా 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూసామంటే పర్ఫెక్ట్గా మనకి రెడీ అవుతుంది. ఈరోజు వెజ్ ఫ్రై చేయడానికి నేను దొండకాయ తీసుకున్నానండి. మీరు ఆలు, గ్రీన్ పీస్ ఇలాంటి అన్నీ కూడా తీసుకోవచ్చు, బాగుంటుంది కాంబినేషన్గా చేస్తే. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మన తెల్లగడ్డలు వేసుకుందాం. తెల్లగడ్డలు దంచకుండా అలాగే వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిద్దామండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకుని దొండకాయలు యాడ్ చేద్దాము. దొండకాయలు కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పొడి యాడ్ చేసుకున్నామండి. కొంచెం కారపొడి వాడదాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి దీన్ని కొంచెం బాగా మగ్గనిద్దాము. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటాలు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇంత కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేద్దాం.
చూసారు కండి, సింపుల్గా వెజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులోకి మనము ఆలు, గ్రీన్ పీస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందామండి. మొదటిగా ఫస్ట్ లేయర్లో మనం రెడీ చేసుకున్న పలావ్ రైస్, బగారా రైస్ ఇందులో యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత దీని మీద మనం వెజిటేబుల్ ఫ్రై ఏది చేసుకుంటున్నామో దాన్ని దీనిపైన పెట్టేసుకున్నామండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజ్ తిని ఇష్టపడే వాళ్ళకి ఒక బెస్ట్ డిష్ అండి ఇది. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.